మరికొంతమంది ఎక్కడెక్కడికో ఉరుకుతూ ఉంటారు. ఏంటి నువ్వు ఉరకడం వల్ల ఏం ప్రయోజనం? నువ్వు వెళ్తున్న సహవాసంలో కనీసం సేవకుడికి నీ పేరు తెలుసా? నీ పరిస్థితి తెలుసా? నీ సమస్య తెలుసా? నీ దారిద్ర్యపు స్థితి తెలుసా? నీ ఆర్థిక ఇబ్బందులు తెలుసా? నీ అనారోగ్య పరిస్థితులు తెలుసా? తెలియదు కదా. ఎందుకు పరిగెత్తడం నాయన అంటే, మాకు అక్కడే అలవాటు అయిపోయిందండి. సో అక్కడే అలవాటు, అక్కడ చచ్చిపోతే అటు నుంచి అట్టే వెళ్ళిపోతావు నరకానికి. గమనిస్తున్నారా? దేవుని సహవాసం అంటే ఆషామాషి కాదది. దేవుడు ఎందుకు ప్రత్యేకమైన బృందములుగా మీరు ఉండాలంటే, సహవాసంలో ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు అందరి పట్ల సరైన బాధ్యత కలిగి ఉంటాడు. అలాంటి బాధ్యత కలిగిన సేవకుడి కింద మీరందరూ ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా ఎదగాలి. తద్వారా మరణించిన మరుక్షణం ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. అలాంటి సేవకుని కింద మీరు ఎల్లప్పుడూ కూడా నడిపింపబడుతూ ఉండాలి. బైబిల్లో ఉన్న ఈ సేవకులు అలాంటి వారే. స్వలాభమును కోరకుండా తమ జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆత్మల పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి, వారు ఏ స్థితిలో పతనమైపోతున్నారో, వారు ఏ స్థితిలో పడిపోతున్నారో వాటన్నిటిని కూడా నోటీస్ చేసి గమనించి, అయ్యా మీరు ఈ స్థితిలో నెగిటివ్గా ఉన్నారు, ఈ స్థితిలో మీ జీవితం బాగోలేదు, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆయా సహవాసంలో ఉన్న సహవాస సంఘ కాపరు ఎవరైతే ఉన్నారో సహవాసం ఆ విధంగా నడిపించేవారుగా ఉండాలి.